TV9 న్యూస్ కి స్వాగతం. నారాయణపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో తెలంగాణ ప్రభుత్వం రైతాంగాన్ని మోసం చేస్తుంది. తెలంగాణ మహిళలకు ఇస్తామన్న 2500 రూపాయలు, అదే విధంగా ఆసరా పెన్షన్ 4000, 6000 రూపాయలు ఇస్తామని ఇప్పటికీ ఇవ్వలేదు. 6 గ్యారెంటీలు తూచే తప్పకుండా అన్నింటినీ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఇటు ప్రెస్ మీట్ లో మండల అధ్యక్షులు గోపాల్, ఎక్స్ సర్పంచ్ కృష్ణానాయక్, వెంకటయ్య, సీతారాం నాయక్, ఎక్స్ ఎంపీటీసీ రాజు, నాయకులు నెల్లిరాములు, టి దాసు, సురేష్ రావు, శ్రీనివాస్, పొన్నయ్య, భాస్కర్, నారాయణరావు, రవి, నవీన్, చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు. ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, ప్రజలు ఏ ఉద్దేశంతో అయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మి గద్దెనెక్కించిండ్రో అటువంటి ఈ ప్రభుత్వం వాళ్ళు చెప్పినటువంటి 420 హామీలు కానీ 6 గ్యారెంటీలు కానీ ఎలాంటివి ఒక్కటి కూడా ఫుల్ఫిల్ చేయకుండా ఏదో ఒకటి కాలయాపనతో రోజొక కల్లబొల్లి మాటలు చెబుతూ వాళ్ళ యొక్క కాలాన్ని వెల్లదిస్తున్నారు. ప్రజలను ఏ నమ్మకంతో వాళ్ళని ఈ గద్దెనెక్కించారో అలాంటిది ప్రజలకు ఎలాంటి ఒక్క కార్యక్రమాన్ని పూర్తిగా అమలు చేయకుండా ఇప్పుడు ప్రస్తుతానికి రైతు రుణమాఫీ అని మన సీఎం గారు ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే చెప్పిందో 1,00,000 రూపాయల లోపు రుణమాఫీ అని, అందులో ఫస్ట్ రిలీజ్ చేసినటువంటి లిస్టు నుంచి అందులో కుదించి ఒక్క పని చేయడం లేదు. రైతు రుణమాఫీకి డబ్బులు ఇవ్వలేదు. ఏదైతే మనం రైతు బంధుకు అప్పుడు గతంలో ఏర్పాటు చేసుకున్నటువంటి బడ్జెట్నే దాన్ని మర్జీ చేసింది. ఇప్పుడు ఇంకా అది స్టేలో ఒక 6,000 కోట్లు పెట్టుకున్నది. మళ్ళా తర్వాత వచ్చేదానికి దాన్ని మర్జీ చేయడానికి పెట్టుకున్నది. అదే గృహజ్యోతి ఉన్నది. గృహజ్యోతిలో 200 యూనిట్లు అన్నారు. 200 యూనిట్ కాదు, ఊళ్ళో ఉన్న 250 యూనిట్ల 50 యూనిట్లకి ఇప్పటి వరకు మాకు జీరో బిల్లు రావడం లేదు. ఇలాంటి ఎందుకు ఇట్లా తప్పులు జరుగుతున్నాయి? అది ఎందుకు వాళ్ళు కావాలని చేయిస్తున్నారా? మళ్ళా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్పే యొక్క గ్రామాల్లో ఉన్నటువంటి నాయకుల యొక్క మాటలు విని ఏమైనా ఇలాంటి తప్పులు జరుగుతున్నాయా? వాళ్ళు తప్పకుండా ఈ కోడంగల్లో కాదు మొత్తం తెలంగాణలో జరిగేటివి ఇదే. కావున తప్పకుండా ప్రతి ఒక్క 6 గ్యారెంటీలు, అదేవిధంగా 420 హామీలు తూచా తప్పకుండా వాళ్ళు విడతల వారీగా కాదు, ఎప్పుడు చెప్పినా ఆ విధంగా మొత్తం తప్పకుండా ఈ హామీలను నెరవేర్చి ఏదైతే పబ్లిక్ ఓటేసి వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఈ గవర్నమెంట్ పైన ఉంది. అదేవిధంగా మన కోడంగల్ నుంచి గెలుపొందినటువంటి మన ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి అయినారు కాబట్టి అత్యధికంగా ఎప్పుడైతే మన 15 ఏళ్ల కిందల హామీ ఇవ్వడం జరిగిందో, కుప్పము అదేవిధంగా పులివెందుల ఏ విధంగా ఉంటుందో అది దీటుగా మన కోడంగల్ మారుస్తామని హామీ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంలోనే మన కోడంగల్ కూడా దానికి దీటుగా అంతకన్నా ఎక్కువ అభివృద్ధి చేయవలసిందిగా మనం ప్రతి ఒక్కరం ఇక్కడ మేము కూడా మా పార్టీ తరఫున ఆయనకు సహకారం అందిస్తాం. ఎందుకంటే కోడంగల్ బిడ్డలం కాబట్టి మేము కూడా తప్పకుండా